హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్? కొంచెం సినిమాటిక్ గా ఉంటుంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు పెద్ద ఆయన. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. అతను కనిపించేంత మంచివాడు మాత్రం కాదు. నేను అంత ఈజీగా చావనిస్తాను. హాయ్ నాని. హలో మోహన్ కృష్ణ గారు. సార్ ఏం లేదు సార్, నాకు చిన్న డౌట్. అష్టాచమ్మ 8 years అవుతుంది కదా, సాధారణంగా మర్డర్ చేస్తేనే 7 ఏళ్ళకి బయటకు వచ్చేస్తారు. 8 ఏళ్ళైనా కూడా మీరు మా ఎందుకు మధ్య అంటే 8 ఏళ్ళు అయింది కాబట్టి 7 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాను జైలు వచ్చి కాబట్టి మళ్ళీ కొత్తది నేరం చేద్దామని సో 2023లో మళ్ళీ మీతో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ లోపల కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి ఇది అంత పెద్ద పెద్ద నేరం కాదు, పైగా చేసిన నేరమే మళ్ళీ చేస్తే శిక్ష లేదు దానికి. నీకు తెలుసలేదు, చట్టానికి కళ్ళు లేవన్న సినిమాలో చెప్పాడు ఇది మనకి. కాబట్టి అదే నేరం మళ్ళీ చేస్తే అసలు దెర్ ఇస్ నో లా సెక్షన్. బట్ ఎనీవే 2008 తర్వాత మళ్ళీ మనం ఇలా కలిసి పనిచేయడం అనేది ఈ విధంగా జరుగుతుందైతే నేను అనుకోలేదు. అంటే ఇలా జెంటిల్మెన్ అనే సినిమా చేస్తాము, దానిలో నువ్వు ఇలాంటి విభిన్నమైన పాత్ర చేస్తావని, అండ్ నానితో నేను మళ్ళీ అష్టాచమ్మ తర్వాత ఇలాంటి సినిమా తీస్తాను. భిన్నం అంటే డిఫరెంట్, విభిన్నం అంటే కొంచెం వెరైటీ కాదు, దానికి మాట ఏమన్నాడు కొంచెం కొత్తదనం ఉండడం. భిన్నం అంటే జస్ట్ ఇప్పుడు నీ గడ్డ ఉంది నా గడ్డ లేదు, అది భిన్నం. కానీ నువ్వు గడ్డల్లో విభిన్నంగా ఉన్నావు అనమాట. అది సో కాబట్టి బట్ అష్టాచమ్మ ఇది కూడా విభిన్నమైన సినిమాలు. సో ఆ విధంగా మనం మళ్ళీ కలవడం నాకు చాలా బాగుంది. నాని విన్నదే నేను ఏంటి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ కాదు, నా పుట్టినరోజు నాడు మన ఇద్దరు అష్టాచమ్మ సినిమా చూసాను కదా కూర్చుని. అంటే నేను ప్లాన్ చేసుకోలే, ఏ ఊరికే వెళ్ళాం సరదాగా. బట్ ఇంకా ఏం చేసినా మజా ఉండేది కదా. ఆ రోజు మనం నిజంగా చాలా బోల్డ్ అన్ని విషయాలు చేసేది, బోల్డ్ అంత సో కాల్డ్ ఎంజాయ్ చేసిన ఆ కిక్ మాత్రం రాదు. అది ఎప్పుడు మర్చిపోయాను. చాలా రోజుల తర్వాత దాని గురించి కొంచెం మీరు అంటే మీ ఏ పుట్టినరోజు చూసారనేది తెలియకపోవచ్చు. ఈ మధ్య రీసెంట్ గా జరిగిన పుట్టినరోజు, మొన్న రీసెంట్ గా 2 months జెంటిల్మెన్ షూటింగ్ అయిపోయింది. ఆ రోజు అయిందా? మేజర్ సీన్ జరిగింది. అదే ఆ రోజు షూటింగ్ అయిపోతే మీ బర్త్డే కాబట్టి ఆ రోజు యాక్చువల్లీ నాని నన్ను చంపేశాడు అనుకుంటా అక్కడ. లేదు కట్ 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 నన్ను చంపేసి నా పుట్టినరోజు ఆ రోజు అప్పుడు కాదు అనుకుంటా. అలా అయితే డెఫినెట్ గా ఈ జోక్ అప్పుడే పడిపోయేది 100%. ఆ రోజు మీరు మాట్లాడుకుంటారు కదా కార్లో, జాగ్రత్త బ్రదర్. ఆ రోజు రోడ్ మీద అనుకుంటున్నాం. ఆ తర్వాత మీరు ఇద్దరు వేసేద్దాం అనుకుంటున్నప్పుడు కానీ వీడ్ ఐడియా కదండి. అంటే ఇంట్లో కూర్చుని అష్టచమ్మ చూస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు తెలియదు. నాని చెప్పే వరకు సార్ సినిమాని కాకుండా నా ఐడియా ఆ రోజు మీ ఐడియా. కానీ అది ఎట్లా అంటే మీకు పర్సనల్లీ మీ ఇద్దరికి ఎలా అనిపించింది? సీరియస్లీ స్పీకింగ్ యాజ్ ఎ జర్నీ నాకు తెలిసి ఐ షుడ్ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ సార్. ఎందుకంటే ఫస్ట్ సినిమా మంచి కథతో పడ్డం పాటు జనాలు ఆ నటన యాక్సెప్ట్ లక్కీ. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఉన్నాయి. ఒకటి స్వార్థం. అష్టాచమ్మ అనే సినిమాకి ఆనంద్గా ఇంకా ప్రపంచంలో ఎవరిని ఊహించుకోలేము. నేను నిజాయితీగా చెప్తున్నా, నువ్వు కంగారు పెట్టి జోకేసే కదా. అయితే అయితే ముందు అసలు ఇంకెవరు న్యాయం చేసేవారు కాదు. అండ్ అష్టాచమ్మ సక్సెస్ నిజంగా ఆ రేంజ్ లో ఉండేది కాదు 100%. ఇంకెవరు మారినా ఇంచుమించు ఆ రేంజ్ లోనే ఉండొచ్చు. ఆనంద్ మాత్రం ఓకే, అదొకటి మెయిన్. ఫస్ట్. రెండోది, దానివల్ల అసలు మొత్తం ఇండస్ట్రీకి బోర్డు మంచి జరిగింది. ఒక మంచి సెన్సిబుల్ బ్రహ్మాండ డైరెక్టర్ దొరికాడు. అష్టాచమ్మాడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ నిజంగా నెగ్గడం అంటే ఓడడం అంటే
మాటి అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా నెగ్గడం అంటే ఏదో పేరు మాత్రం ఒకటి లాగింది అంతే. నేను ఎవరు వచ్చేసాను, మీ చెల్లెలు కలిసాను, అని నచ్చాను. ఇట్ వుడ్ హావ్ బీన్ నైస్ ఇఫ్ యూ బోత్ హ్యాడ్ ఎ సాంగ్. ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మ ఏంటంటే అతను వెళ్ళిపోతుంటే లాగుతుంటాడు. ఇంకేం నామకరణం ఇక్కడంతా మళ్ళీ వచ్చేసి. అది సిరిమూవల సింహరాజం అనుకుని మర్చిపోయి అది కట్. నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంటే కాదు ఒక చిన్న జోక్ చెప్తాను సార్. ఒకసారి సురేష్ బాబు గారి సినిమా చూసారట. నేను అప్పుడు యూఎస్లో ఉన్నా. నానికి తెలుసు ఆయన చూస్తున్నారని. షో అయిపోయిన తర్వాత నానికి ఫోన్ చేసి ఏమన్నారు బాబాయ్ అని అడిగితే నచ్చిందిరా, వీళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అడిగారు మోహన్ కృష్ణ గారు. అంటే బాగున్నట్టు బాగా నేను లేను, నాకు రామ్మోహన్ కాల్ చేసి చెప్పాడు. దట్ స్క్రీనింగ్. ఓకే ఓకే. నేను అంత బ్యాడ్గా చేస్తాను. బట్ అష్టచమ్మ యాజ్ అ ఫిల్మ్ is lucky because it got two really fantastic talents. But నా అహంకారంతో నేను చెప్పే మాట ఏంటంటే ఐ థింక్ యూ బోత్ వర్ ఆల్సో లక్కీ టు హ్యావ్ ఫౌండ్ ఒక అంత మంచి, అంటే మీ సాధారణంగా చాలా మంది డెబ్యూలు బ్రేక్లు వస్తాయి కానీ వన్ సెకండ్ లెట్ మీ ఫినిష్ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ చాలా మంది రియల్ టాలెంట్స్ కూడా ఒకప్పుడు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకదు. కరెక్ట్ వాళ్ళ టాలెంట్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేసే ప్లాట్ఫామ్ దొరకదు. ఐ థింక్ ఇన్ దాట్ వే వీ మస్ట్ క్రెడిట్ ఈవెన్ రామ్ ఫర్ బీయింగ్ దట్ సెన్సిబుల్ ప్రొడ్యూసర్, టేకింగ్ ద కాల్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నువ్వు సెలెక్ట్ అయిపోయిన ముందు ఓకే ఆనంద్ అనే వాళ్ళకి వేరే వాళ్ళు ఉండాలన్న తర్వాత హీరో కింద నానిని మనము చేద్దాము, వీ షుడ్ మేక్ హిమ్ ద లీడ్ అని యాక్చువల్ సజెషన్ తో మొదలెట్టింది రామ్. మొదలెట్టి తర్వాత వీ వర్ టాకింగ్ అబౌట్ ఇట్. హీ ఆస్క్డ్ మీ ఐ ఓకే. ఐ సెడ్ ఐఎమ్ ఓకే, ఐ థింక్ ఇల్ బి వండర్ఫుల్, బట్ నువ్వు ప్రొడ్యూసరే కదా, నువ్వు రిస్క్ తీసుకోవాలి, నీ కాల్ అదే అని చెప్పాను. లేదు లెట్స్ మీట్ హిమ్ అగైన్ అని. రెండోసారి నాని వచ్చాడు, బాల్కనీలోంచి నా మీద తొంగి చూసి ఇలా అన్నాడు. హీ డెంట్ ఈవెన్. సో అలాంటి ఒక నిర్మాత ఎస్ వీ కెన్ గో హెడ్ విత్ దీస్ బాయ్స్ బికాస్ ఐ ట్రస్ట్ దెమ్ అని అనుకోవడం. రెండు అంత మంచి స్క్రిప్ట్, అంత మంచి డైరెక్టర్ దొరకడం కూడా వీళ్ళు హెల్ప్. హ్యావ్ యూ బాయ్ ఫ్రెండ్? కొంచెం సినిమాటిక్ అవుతుంది. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు పెద్ద ఆయన. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. అతను కనిపించేంత మంచివాడు మాత్రం కాదు. నిన్ను అంత ఈజీగా చావనిస్తాను. నిన్న మనం మాట్లాడుకున్నట్టు అంటే అప్పటికి ఇప్పటికి మీలో ఉన్న డిఫరెన్స్ నా డిఫరెన్స్ అనుకున్నాం కదా. శ్రీని గురించి చెప్పండి. అది నాకు తెలియదా? అది చూపిస్తాం టీవీలో. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే అష్టచమ్మ శ్రీని, జెంటిల్మెన్ శ్రీని. బట్ ఇట్ లుక్స్ గుడ్. ఐ యామ్ సేయింగ్ లైక్ మనం పట్టించుకోకపోతే కొన్ని పెరుగుతాయి, దాంట్లో చాలా ఉంటాయి. బట్ శ్రీనిలో డిఫరెన్స్ పెద్దగా అంటే ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే తను డైరెక్టర్, తనలో ఒక రైటర్ ఉన్నాడు, దర్శకుడు ఉన్నాడు అనేది నాకు ఎప్పుడైతే ఏదైతే అనిపించిందో ఇనిషియల్ స్టేజ్ లో అది నిజమని ప్రూవ్ అయింది. ఒక అంటే తనలో నటుడు లేడని విభిన్నమైన నటన అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. శ్రీని విభిన్నమైన వైవిధ్యమైన ఆలోచన ఉన్న డైరెక్టర్ అవుతాడు అని నేను అనుకున్నాను కొత్తలో. అది మాత్రం దట్స్ ప్రూవ్ టు బి రైట్. అంతకుమించి నేను శ్రీనిలో మీరేం మాట్లాడుతున్నా సరే నేను ఇలా అంటున్నాను, అది కొంచెం సో అదొకటి. బట్ అదర్ దాన్ దట్ నేను పెద్దగా మార్పు ఏం చూడలేదు. తను చాలా రకాలైన సినిమాలు చేశాడు, అవి ఎప్పుడు చూస్తూ వచ్చాను కాబట్టి. చాలా రకమైన సినిమా ఎందుకు చేస్తాం సార్? మీరు 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 కంటిన్యూస్ గా చేస్తే చేస్తాం. నేను చెప్పినట్టు చాలా రకాలు డిఫరెంట్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ డిడ్ లైక్ పిల్లజామిన్ అలాంటిది ఒక సినిమా. తర్వాత యూ ఈవెన్ డిడ్ సంథింగ్ లైక్ ఫిల్మ్ అరవింద్ లో ఒక హారర్ ఒక జోనర్ లో చేసావు. తర్వాత ఫిల్మ్ చేస్తాను. సో బట్ నేను ఏంటంటే అన్ని రకాల పాత్రలు నువ్వు చేస్తూ
రావడం అనేది నేను చూస్తూనే వచ్చాను. కాబట్టి ఒక యాక్టర్ కింద మనిషి కింద నాకు పెద్ద వ్యక్తి కింద నాకు పెద్ద మార్పులు ఏం కనబడాలి. శ్రేణిలో ఈజ్ ద సేమ్ గాయ్, సేమ్ వియర్డ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. కొంచెం బొద్దయ్యాడు, బట్ దట్స్ ఓకే. ఓ సోసి అమ్మాయి నచ్చాలా అబ్బాయి లేటెంటి మోగించాలి గట్టి మేళం డోలు సన్నాయి పిల్లాడే నీకు నిన్న మొన్నాయన్ని వేషాలేసినా ఇవాళ నుంచి నువ్వు చేసే కిండాలు చెల్లేనా నీకు నానిలో కనపడమాట. నాకు నానిలో అసలు యాక్టర్ ఎప్పుడు కనిపించాడు సార్, ఎందుకో ఫర్ సమ్ రీజన్. హెడ్లైన్ ఇది కొన్ని డైరెక్టర్ పక్క నుంచి మైక్ లో యాక్షన్ అని చెప్తుంటే ఏం చేయాలి, అందుకే థాట్ పెట్టారు కదా. బట్ జనరల్లీ యాజ్ అ ఫ్రెండ్ అండ్ యాజ్ కాదు, నాకు ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ సీ హిమ్ యాజ్, అంటే నాకు ఇప్పుడు వేరే ఎవరితో మాట్లాడినా దట్ ఐఎమ్ టాకింగ్ టు ఫిల్మ్ పర్సన్ అండ్ అదొకటి ఉంటుంది. బట్ ఐ డోంట్ నో వై నానితో ఎప్పుడు మాట్లాడినా ఫిల్మ్స్ టేక్ ఎ బ్యాక్ సీట్, ఎందుకో తెలియదు. నీకు స్నేహితులు ఏ మార్పు కనబడింది అని? నా ముందు దానికి అటు నుంచి వచ్చి వస్తా. ఇప్పుడు అన్నితో మాట్లాడుతున్నా ఎప్పుడైనా సరే, అవును నీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అడిగితే నాకు వీడి పేరు తప్పితే ఇంకో పేరు రాదు. అలా చెప్పి ఒకసారి నాకు నేను ఆలోచించుకుంటే ఇప్పుడు బాగా క్లోజ్ కదా అది దాన్ని మాట్లాడుతూ నిన్న కూడా మీరు అయితే ఇప్పుడు నిజంగానే వీటి గురించి ఆలోచించినప్పుడల్లా ఒక తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ నిండిపోతుంది లోపల, చాలా సోల్మేట్ ఫీలింగ్ వస్తుంది. బట్ అసలు కలుస్తామా రెగ్యులర్గా అంటే అసలు ఎప్పుడూ ఎప్పుడో, బట్ ఎప్పుడో ఒక రోజు కలిసిన రోజు మాత్రం చాలా హ్యాపీ ఫీలింగ్. అది ఎప్పుడు కాదు అంటే ఈ మధ్య ఇప్పుడు వాడిని కలిసిన 2 సంవత్సరాలకు మళ్ళీ వాడిని కలిస్తే 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చింది ఆ ఫీలింగ్, మధ్యలో ఎక్కడ ఎప్పుడు లేదా. సో యాక్చువల్లీ నిన్న మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మధ్యలో కాసేపు జోన్ అవుట్ అయ్యాయి మీరు మాట్లాడుతుంటే. ఏం ఆలోచిస్తున్నానంటే ఇక నుంచి రెగ్యులర్గా ఏమున్నా ఏ పనులు ఉన్నా సరే వీటితో కొంచెం టచ్లో ఉండాలని డిసైడ్ అయ్యాను. నేను కూడా ఒకసారి అయ్యా, ముఖ్యంగా మనం ఈ ఆఫీస్లోనే ఒకసారి కదా మేమిద్దరం అంటే ఎక్కువ పెద్దగా మాట్లాడుకోవాలి, అంటే ఎప్పుడు మాట్లాడుకుంటే బాగుండేది. బేసికల్లీ నేను ఇప్పుడు బయటికి రాను, ఆయన ఇప్పుడు లోపల కలవాల్సినంత టైం స్పెండ్ చేయలేదేమో అనిపించింది. దానికి ఒక కారణం ఆలోచిస్తే బేసికలీ నేను ఎక్కడో దట్ ఐఎమ్ నాట్ డెలివరింగ్ వాట్ ఐ షుడ్ డెలివర్ ఫర్ మై సెల్ఫ్ అనే ఫీలింగ్ ఉండేది బేసికలీ. సో with him or generally him కాదు, he is a self delivery. no I'm talking about like in your work or as a friend? as a work అంటున్నాను బేసికలీ. అంటే యాజ్ అ ఫ్రెండ్ ఇట్స్ ఆల్ అది రియలైజ్ అయ్యి బేసికలీ ద రీజన్ వీఆర్ నాట్ మీటింగ్ ఇస్ వర్క్ లో అంత సాటిస్ఫాక్షన్ లేదు. అది లేకుండా వెళ్ళి నాకు మింగిల్ అవడం ఎక్కడ ప్రాబ్లం. వన్ డే ఎప్పుడో ఒక రోజు డిసైడ్ అయ్యి వర్క్ పక్కన పెట్టేసి వీ షుడ్ మీట్ మోర్ ఆఫెన్ అనుకున్నాం. నిన్న మనసులో చాలా గట్టిగా అంటే నాకు నిజంగా ఎవరు అంటే నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంత కాదనుకున్నా మన ఇంటి మనలాగా ఉండలేం బయట. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో కొంతమంది చాలా ఇప్పుడు షూటింగ్ కూడా చాలా చిరాకు సిచ్యువేషన్ ఉంటాయి. అన్ని చోట్ల మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. నేను కొంతమందితో 50% నానిలాగా ఉండి కొంతమంది 50% కాదు అనుకున్నాను, కొంతమందితో 60% అనుకున్నాను. నేను 100% నానిలా ఉండగలిగింది వాడితో మాత్రమే. అది ఎప్పుడో ఒకసారైనా సరే కలిసి నాకైతే బేసికల్లీ ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఫ్రైడే పొద్దున్నే వెళ్తే నిజపాద దర్శనం నిజనాని దర్శనం వాడికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరు చూడలేదు. స్పెషల్ దర్శనం ఫ్రీ. కానీ జనాలకి 50% చూపించే బాబాయ్ ఏది నో. ఇప్పుడు నేను ఉండాలనుకున్నట్టు ఉండలేను అంటున్నాను. ఇప్పుడు నాకు నిజంగా లేదు, ఇప్పుడు నాకు కుదరదని చెప్పాలన్నా సరే చెప్పలేదు. ఎందుకంటే నేను వేరే మూడ్లో ఇప్పుడు నీ పక్కన ఇప్పుడు నీతో కూర్చొని గంట నీతో మాట్లాడకపోతే నాకు ఐఎమ్ ఫైన్ రా. అంటే నేను నువ్వేమనుకుంటున్నావు నేను ప్రయత్నం చేయను, అదంతా నేను ఇలా ఉండాలి అని స్టైల్ లేదు. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఉంటానో అలా ఉండగలను. కొంచెం చేయి బాబాయ్ పర్లేదు చేయను, అలా కుదరదు, రాట్లా. సో ముందు చెప్పు అలా సడన్ గా అడిగితే ఏం చెప్తాం? మన ఇద్దరం ఎక్కడికో వెళ్ళిపోయి ఒకరినొకరిని అర్థం చేసుకుంటా ఉంటే జనం ఒప్పుకుంటారా? మీరు రెడీయా? ఫాలో
సినిమాలు చెడగొట్టేసినాయి. చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పడుతుంది. ఇలా అయితే నేను కౌగిలించుకున్నట్టుంటుంది కదా. ముఖముంచు చూపు మహముంచిది తెరచాటు కడుతున్నది. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. అష్టచమ్మ టైంకి ఇప్పుడుకున్న డిఫరెన్స్ నేను చూసింది శ్రీనిలో సేమ్ బేసిక్గా అలాగే ఉన్నాడు, ఏమీ మాట్లాడదు. బట్ కొంచెం ఎక్కువ వైరాగ్యం పెరిగింది. అది కరెక్ట్. ఐ అగ్రీ విత్ యూ. అంటే హీ వాజ్ మచ్ మోర్ హ్యాపీయర్ పర్సన్. అదే నాకు తెలుసు. కొంచెం అంటే మొత్తం అంతా లైఫ్ ని చూసేసినాడు లాగా. అంటే అంత ఏముంది ఇందులో అని ఆ feeling అయితే బాబా శ్రీని బాబా శ్రీని గారు వెన్ ఇస్ డైరెక్టింగ్, యాక్టింగ్ లో కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ లైక్ బాగా చేసినా కూడా ఒక అసంతృప్తి ఉంటుంది. నేను ఇప్పుడు లాస్ట్ టైం వాడితో పాటు చాలాసేపు ఉన్న తర్వాత కూడా బేసిక్గా నాకు ఒక పిచ్ ఉంది. అంటే సినిమా అన్నా లేదంటే ఏదో చేయాలన్నా దట్స్ ద డ్రైవింగ్ ఫోర్స్. వీటితో ఎక్కువసేపు నా పిచ్చి కోల్పోతున్నా. అది కాదు అంటే అవును కదా ఏముంది ఎందుకు తాపత్రయం. ఒకరోజు గంట సేపు మనం అనుకుంటే సంకల్ప బలం గురించి మనం ఏం చేయొచ్చు గంట సేపు చెప్పాడు సార్ క్యారన్లో. ఇది అది చాలా ఫీల్ అయ్యా నేను కూడా, ఎంత బాగా చెప్పాడు, ఎంత కరెక్ట్ ఇది అని చెప్పి. ఇది ఇంటికి వెళ్ళి నేను ఈ రోజు శ్రీని ఒకటి చెప్పాడు, నేను చెప్తా కూర్చో అని చెప్పి అంజన్ కూర్చోబెట్టి అంజన్ చెప్పాడు, నేను చెప్పలేను అంటే స్టార్ట్ కూడా చేయలేదు. ఏదేదో చెప్పాను అసలు అది ఎలా రీక్రియేట్ చేయాలి అసలు ఇంపార్టెంట్ దాంట్లో ఒక 2% కూడా చెప్పలేను. సో దట్ ఈస్ ద బట్ మీ పర్సనల్లీ యువర్ ఓన్ జర్నీ యాజ్ అ యాక్టర్ అండ్ యూ ఇప్పుడు దర్శకుడు కూడా అయ్యావు నువ్వు, అండ్ చాలా నీ ఫస్ట్ సినిమాలో చాలా పెద్ద హిట్ అయింది, అండ్ నీకు విపరీతంగా నీకంటూ ఒక స్టైల్ ఉందని ప్రజలు గుర్తించారు. నువ్వు ఎవరికైతే నాకు ఎప్పుడు ఉంది సార్ వాళ్ళు గుర్తించారు. గుర్తించడానికి మనం ఏదైనా చేస్తే గుర్తిస్తారు. అది కరెక్ట్, అదే ట్రిక్. అది లేకపోతే హాయి మనం ఏం చేయకుండా గుర్తించే. యూ హ్యావ్ టు డూ సంథింగ్. సో యువర్ ఓన్ జర్నీ, హౌ డూ యూ సీ ఇట్? ఏం లేదు సార్, యాక్చువల్లీ నేను ఎక్కడున్నానో ఐఎమ్ నాట్ సర్టెన్ ఆఫ్ వాట్ ఐ నో. That's a very good place to start. చాలా మంది అడుగుతుంటారు డైరెక్టర్ అయిన తర్వాత వేరే వాళ్ళ డైరెక్షన్ లో సినిమాలు చేయబుద్ధి అవుతుందా లేకపోతే మానేసి అంటే లేదంటే డైరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు చేసే ప్రతి నాకు ఎంతో అంటే ఇట్స్ సో టఫ్ సార్ నిజంగా చెప్పాలంటే. వాళ్ళు చేసే ప్రతి చిన్న దాంట్లో ఇదివరకు యాక్టర్ని కదా అప్పుడు ఎందుకు పిలిచారు, ఇంకా గంట తర్వాత పిలవచ్చు, ఇంకా లైటింగ్ చేసుకుంటున్నారు కదా, ఇది అయిపోయిన తర్వాత నన్ను పంపించచ్చు కదా, నాకు ఒక షాట్ తీస్తే వెళ్ళిపోతాం కదా. కానీ డైరెక్టర్ అయిన తర్వాత ఐ రెస్పెక్ట్ దట్ ఆర్ట్ ఆర్ క్రాఫ్ట్ ఎ లాట్. సో అది పెరిగింది. ప్లస్ ఒక ఏమంటారు హోల్ పిక్చర్ ఆఫ్ ఫిల్మ్ కనిపించింది బేసికలీ. అది మనం ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుంది అండ్ వాట్ పార్ట్ ఎవ్రీథింగ్ ఈస్. ఎందుకంటే కొన్నిసార్లు యాక్టర్గా ఉన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయిపోయిన సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. కొన్నిసార్లు కాదు, వెరీ సెకండ్ టైం దట్ హ్యాపెండ్. సెట్లో అందరూ తగినవారు తర్వాత కానీ ఎక్కడ అంటే యాక్టర్గా ఉన్నప్పుడు మనం హోల్ పిక్చర్ చూడడం కష్టం. అది ఒకసారి దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సమగ్రంగా అర్థమైంది. ప్లస్ ఇట్స్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ పీపుల్ మేక్ ఇట్ సౌండ్. ద థింగ్ ఈజ్ ఇఫ్ యూ క్రియేట్ గుడ్ వర్క్ ఎవ్రీథింగ్ ఫాలోస్ అని అర్థమైంది యాక్చువల్లీ. సో లేట్గా అర్థమైంది బట్ తొడికి సాడే మిసమిసలెన్నో జత పడిపోవే మనసా